వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శాసన మండలి మొత్తం రచ్చరచ్చగా మారింది. ముందుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏమన్నారనేది ఒక్కసారి వీడియో చూద్దామా. సార్ చైర్మన్ సార్, వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధిందా సార్? వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధిందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. చూసారుగా. ఆ తర్వాత ఇక బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వీళ్ళు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అయితే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ, ఈ ఆరోపణకు సంబంధించి కాస్త న్యూట్రల్గా మాట్లాడుకోవాలండి. న్యూట్రల్గానే కాదు, ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. జరిగినటువంటిది ఏంటంటే, శాసనసభలోకి వెంకటేశ్వర స్వామి పటాలను, చిత్రపటాలను తీసుకొచ్చి చెప్పులతోటి వాళ్ళు వచ్చి చర్చ జరగాల్సిందే, ఇందాపూర్ది మీద చర్చ జరగాల్సిందే అంటూ పెడితే మోషన్ రాజు గారు దాన్ని అలౌ చేయలేదు. చర్చ తిరస్కరించబడినది అని చెప్పి మోషన్ని క్లోజ్ చేశారు. దానికి నిరసనగా వెంకటేశ్వర స్వామి బొమ్మలు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఆ ఫోటోల్ని విసిరేసి నానా రభస చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చేసింది మాత్రమే కాకుండా బయటకు వచ్చి బొంకింది ఏంటంటే, అప్పటికే పయ్యావుల కేసు ఆగ్రహం చెందారు, లేదంటే మిగతా వాళ్ళు ఇలాగా ఆవేశపడ్డారు అన్నటువంటి వార్త బయటికి రావడంతో దాన్ని డ్యామేజ్ కవర్ చేయడం కోసం అని చెప్పి ఇక వైసీపీ ఎమ్మెల్సీలు మీరు ప్రూవ్ చేస్తారా, మీరు ప్రూవ్ చేయండి ఏం చేసామనేటువంటిది అంటూ వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. తీయండి మొత్తం ఫుటేజ్ అని చెప్పి మొత్తానికి బయటికి ఫుటేజ్ వచ్చింది. ఒకసారి ఏమన్నారు అనేది మీరే చూడండి. మేమందరం కూడా, నేను కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇంతమంది మాట్లాడారు కదా అక్కడ, ఈరోజు అడుగుతా ఉన్నా, మేము కానీ సభలో దేవుడి ఫోటో చెప్పులు వేసుకొని కానీ ఎవరైనా వెళ్ళినట్టు తెలిస్తే చూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేకపోతే మీ కేబినెట్ మంత్రులు మొత్తం ఎవరైతే ఆరోపణ చేశారో బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళందరూ కూడా మీరు రాజీనామా చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. దేవుడి విషయంలో ఇప్పటికే మీరు చేసిన పాపాలు పెరిగి పుట్టలుగా పాపాలు అయిపోతా ఉన్నాయి. మళ్ళీ హౌస్లో కూడా మీరు కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, మొత్తం సాక్షాత్తు బట్టి మా మీద ఆరోపణలు చేస్తారా? ఇంతకంటే దుర్మార్గం దేవుడిని ఎవరు రాజకీయాలు వాడుకుంటున్నారు? చూసారుగా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి బొమ్మతో అక్కడ రాజకీయం చేస్తున్నారు అని చెప్పారు. సరే, వాళ్ళు చేస్తున్నటువంటిది రాజకీయమే. అయితే చెప్పులు వేసుకొచ్చి సభలో చెప్పులతోటి వెంకటేశ్వర స్వామి పటాలని పట్టుకొని విసిరేశారు. ఇదంటే విసిరేసినటువంటి దానికి ఖచ్చితంగా ఆక్షేపించాల్సిందే, తప్పలేదు. చెప్పులు వేసుకొచ్చారు అనేటువంటిది అది ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. అది ఏ రాజకీయ పార్టీ వాళ్ళకి ఉందో లేదని నేను చెప్పను. బికాస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఈ ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత గతంలో 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు, తెలుగుదేశం పార్టీ నేతలు గ్రీన్ కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు షూ వేసుకున్నారు, కోడలు గారు ఏమో చెప్పులు వేసుకున్నారు, చేతిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంది, ఏదో పూజా కార్యక్రమానికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పులు వేసుకొచ్చాడు, అది అవమానం కాదా అని చెప్పి మాట్లాడాలి. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమం అనుకుంటుంది, చెప్పులు విప్పేసి షూ విప్పేసి సాక్సులతోటే అక్కడ కార్యక్రమం నడిపించారు. ఆ మాత్రం పవిత్రత గురించి తెలియదా చంద్రబాబు కంటూ వాళ్ళ ఆరోపణ. సరే, వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది పక్కన పెడితే, విసిరేయడం అనేటువంటిది, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను అసలు లోపలికి తీసుకొచ్చి ప్లకార్డుల కింద వాడి వాటిని విసిరేయడం అనేటువంటిది స్వామివారిని అవమానించడం కాదా? పైగా ఇదంతా చేసి బయటకు వచ్చి బొంకినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆధారాలు బయట ఉన్నాయి కదా, మొత్తం అంతా బయటపడ్డాయి కదా, రాజీనామా ఇప్పుడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు గారు మీరు నిరూపిస్తే రాజీనామాకి సిద్ధం అని సవాలు విసిరారు కూటమికి ఈరోజు జరిగినటువంటి సభకి సంబంధించి. అందువల్ల మరి మాధవ్ గారిది కావచ్చు, బొత్స సత్యనారాయణ గారిది కావచ్చు, మిగతా వాళ్ళందరిది కూడా బయటపడ్డాయి, మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి. వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసేది మరి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని మిగతా వాళ్ళందరూ అంటున్నారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసేది మరి మాధవరావు గారు సవాల్ విసిరారు కదా, ఇదిగో ఆధారాలు, రాజీనామా చేస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు నిజంగా దాని మీద చర్చ జరగాలి అన్నప్పుడు ఒక
ప్రొఫార్మా ప్రకారం ఆధారాలు ఏదో ఇండియా మాటదో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అన్నదో మా దగ్గర ఉన్నటువంటి అబద్ధాలతోటి చర్చ ఇక్కడ జరగాలి, మేము చెప్పినటువంటి అబద్ధం రికార్డుల్లోకి ఎక్కాలి అనేటువంటి పద్ధతిలో కాకుండా వాస్తవమైనటువంటి ఆధారాలతోటి చర్చ కావాలి అని అడిగితే చర్చ జరపవచ్చు, తప్పేమీ లేదు. కానీ దానికి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని వెళ్ళి వాటిని ప్లకార్డులాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది భగవంతుడిని అవమానించడమే, భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే తప్ప ఇంకొకటి కానే కాదు. స్వామివారి భక్తులు అని చెప్పుకుంటారు, పరమ పవిత్రమైనటువంటిది అంటారు, అన్ని మాటలు మాట్లాడతారు, చేసే పనులు మాత్రం ఇలా ఉన్నాయి. సో మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు మేమేం చేయలేదు అని. ఎందుకంటే మండలిలో చేసినటువంటి రభస ఒకటి, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటిది ఒకటి. అది సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు అయినా మిగతా వాళ్ళు అయినప్పటికీ కూడా మరి దీనికి ఖచ్చితంగా క్షమాపణ అనేది చెప్పి తీరాల్సిందే అనేది సమాజం నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న వాళ్ళకి. మరి సమాధానం చెప్తారా క్షమాపణతోటి? చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.